తెలంగాణ సభ ఇది తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో విలువైంది, ప్రాముఖ్యత గలది. జలదృశ్యం నుంచి మొదలుపెట్టి రజతోత్సవం వరకు ఈరోజు బీఆర్ఎస్ సాధించిన విజయాలు అనితరం, చెప్పలేనివి, ఎంతో విలువైనవి. ఈరోజు ఒక అద్భుతమైన దినంగా చెప్పుకోవచ్చు తెలంగాణ సమాజానికి. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా చూడండి ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ లోగిల నుంచి వచ్చిన పార్టీ. జయశంకర్ ఆశీర్వదించి ఆయుష్ పోసిన పార్టీ. ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు వచ్చారు, పోయారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ. ఇలాంటి ఉద్యమ పార్టీ రజతోత్సవం చేసుకోవడం, ఈ కార్యక్రమంలో నాలాంటి వాళ్ళు కూడా ఒక కార్యకర్తగా నేను 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన విషయంగా నేను భావిస్తున్నాను. చాలా అద్భుతం. చూడండి, అజరాహం అమోఘం. ఈ ఎంతోమంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు, అనేక మంది వచ్చేస్తున్నారు. చూడండి ఎక్కడ చూసినా జనం. ఇప్పటికే 12:30 అయింది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్లు మొదలయ్యాయి. మన దృశ్యం రజతోత్సవం, ఆ రజతోత్సవ కార్యక్రమానికి సంపన్న వర్గాలు, సకల జనులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ముందుకు వస్తున్నారు. నిజంగా ఒక ఆలోచన నుంచి వచ్చింది ఆశయం. ఆ ఆశయం నుంచి చాలామంది ఈరోజు నేర్చుకుంది ఏంటంటే, సంకల్పం గొప్పదైతే సాధించలేనిది ఏం లేదని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు రుజువు చేశారు. అందరూ ఆ యొక్క బాటను నడిచారు. ఈ సందర్భంగా రజతోత్సవాన్ని పురస్కరించుకున్న పోలీసు వాళ్ళతో సహా కార్యకర్తలు, అలాగే వచ్చిన వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలాంటి వాళ్ళకు కూడా